తనకి ఎలాంటి నోటీస్ ఇవ్వలేదని చెప్పి సుమన్ చెప్తున్నారు. మరి పోలీసులు 3 రోజులుగా తెలంగాణ భవన్ బయటే మోహరించున్నారు. ఏం చెప్తున్నారు పోలీసుల వర్షన్ ఏంటి, ప్రెజెంట్ ఏంటి పరిస్థితి? ప్రస్తుతం అయితే ఈ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బాల్కా సుమన్, ఇతనికి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు బయట వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా టాస్క్ ఫోర్స్ టీమ్తో పాటుగా స్థానిక ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన పోలీసులు ప్రస్తుతం అయితే ఇక్కడ మోహరించి ఉంచారు. గత మంగళవారం రోజు జరిగిన సమావేశం సందర్భంగా, అంటే బొగ్గు గని కార్మికులకు సంబంధించిన సమావేశం ఒకటి బీఆర్ఎస్ భవన్లో జరిగింది గత మంగళవారం. దానికి సంబంధించిన సమావేశంలో ఈ బాల్కా సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏకంగా సింగరేణికి సంబంధించిన దానిపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ బొగ్గు గనికి సంబంధించిన సింగరేణి ఏదైతే ఉందో దాన్ని కూల్చివేయాలి, మిలిటెంట్ చర్యలు చేపట్టాలంటూ కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే అంటే కార్మికుల్లో ప్రధానంగా అతను చైతన్యం నింపొందించేందుకు చేయాల్సిన వ్యాఖ్యలు కాస్త వివాదంగా మారిన పరిస్థితి మనకు కనబడుతుంది. అందులో ప్రధానంగా ఈ కోల్డ్ బెల్ట్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో బీఆర్ఎస్కి పూర్వవైభవం రావాలంటే బీఆర్ఎస్కి సంబంధించిన అనుబంధంగా ఉన్న ఏదైతే యూనియన్ ఉందో TBGKAS అనే యూనియన్ ఏదైతే ఉందో ఈ యూనియన్కి తిరిగి పూర్వవైభవం రావాలంటే ఖచ్చితంగా కొంత దుందుడుకు వైఖరి అవలంబించాలంటూ కూడా అతను చెప్పడం జరిగింది. ఇందులో ప్రెస్ మీట్లు ఒకటే పెట్టొద్దు, కొంచెం గందరగోళ పరిస్థితి, ఆందోళనలు ఎక్కువ చేయాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మిలిటెంట్ యాక్టివిటీ చేయాలంటూ ప్రధానంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే మందమరి డివిజన్లో ఏదైతే GM ఆఫీస్ ఉందో దాన్ని కూడా తగలబెట్టాలంటూ అతను ఆ సమావేశంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే కొత్తగూడెంలో కూడా మరికొన్ని దుందుడుకు చర్యలు చేపట్టాలంటూ కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన ప్రస్తుతం అయితే పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ టీం ప్రస్తుతం అయితే 3 టీంలు ఇక్కడ మోహరించి ఉన్నాయి. గత 3 రోజులుగా అంటే గత మంగళవారం నాడు ఎప్పుడైతే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత మంత్రులందరూ కూడా దీనిపైన బయట కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసులు అధికారులు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారో మనం చూడాలి. సుమన్ గారు ఎక్కడున్నారు ఏందని ఇంకా ప్రాపర్గా వాళ్ళు అడుగుతున్నారు. ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఏదున్నా బీఆర్ఎస్ లీగల్ టీం ఈ ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది, సీరియస్గా డిఫెండ్ చేస్తుంది. పోలీసులు పెట్టినటువంటి ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో 326 అనే సెక్షన్ కావాలని అంటే PDPP యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సామాన్య ప్రజలకు కూడా తెలుసు పబ్లిక్ ప్రాపర్టీ యాక్టు అంటే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే తప్ప ఆ సెక్షన్ అట్రాక్టివ్ కాదు. అంటే కావాలని ఆ సెక్షన్స్ రిమాండ్ చేయడానికి రీజన్స్ చూపించడానికి కోసం మాత్రమే ఆ సెక్షన్స్ పెట్టినట్టు మనకు కనబడుతుంది. ఇది ఏదైతే FIRలో పెట్టిన సెక్షన్ ఆల్రెడీ మేము హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఒకవేళ వాళ్ళు రిమాండ్ చేస్తే మాత్రం నాంపల్లి కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్తాం. రిమాండ్ని రిజెక్ట్ చేయమని కూడా అడిగే అవకాశం కూడా ఉంది. 326, 351, 352, 353, 55, 61 BNS అంటే PDPP యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. కంప్లైంట్కి అదేవిధంగా FIRలో ఉన్న సెక్షన్స్కి మనం చూసుకున్నట్టయితే కంప్లైంట్లో ఉన్న సెక్షన్స్ ఎక్కడ కూడా FIRలో మెన్షన్ చేయలేదు. కంప్లైంట్ బేసింగ్ ఆన్ ది కంప్లైంట్ వాళ్ళు గవర్నమెంట్ అధికారులే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ అధికారులు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆ కంప్లైంట్ని ఎగ్జామిన్ చేయకుండా FIR నమోదు చేయడము, కంప్లైంట్ని ఎగ్జామిన్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేయకుండా FIRలో కొన్ని సెక్షన్స్ని 326 అంటే 10 సంవత్సరాల శిక్ష పడే సెక్షన్ను అందులో మెన్షన్ చేయడం అనేది క్లియర్గా పోలీసులు ఇందులో ఒక పొలిటికల్ వెండక్టాని ఒక వాళ్ళకు లోబడి కేసు పెట్టి అనడానికి క్లియర్గా ఆ సెక్షన్స్ మనకు చూస్తే మనకు అర్థమవుతుంది క్లియర్. లీగల్ టీమ్ సీరియస్గా ఆల్రెడీ హైకోర్టు దృష్టికి FIR రాంగ్ అని చెప్పి హైకోర్టు దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. ఇన్స్పెక్టర్ బెయిల్ మూవ్ చేయడం జరిగింది. ఒకవేళ బాల్కా సుమన్ గారు అరెస్ట్ చేస్తే నాంపల్లి కోర్టులో సీరియస్గా రిమాండ్ రిజెక్ట్ చేయమని చెప్పి బీఆర్ఎస్ లీగల్ టీమ్ డిఫెన్స్ చేస్తుంది. గురువారం యాక్చువల్లీ పోలీసు వాళ్ళకి నిన్న నోటీస్ పోయింది. వాళ్ళ కౌంటర్ కోసం గురువారం టైం తీసుకోవడం జరిగింది. వాళ్ళ దృష్టిలో ఉంది అంటే హైకోర్టులో మేము మూవ్ చేసినట్టు CRLP మూవ్ చేసినట్టు పోలీసులకు నాంపల్లి పోలీసు వాళ్ళకి నోటీస్ కూడా పోవడం జరిగింది. గురువారం వరకైతే ఇన్స్పెక్టర్ బెయిల్ వచ్చేది. కానీ ఈరోజు ఒక అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక పొలిటికల్గా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక రకమైనటువంటి ఇల్లీగల్ ఇన్వెస్టిగేషన్ అన్నట్టు మనకు క్లియర్ కనబడుతుంది. ఇందులో మేము ఇంటర్వ్యూ వెకేషన్ బెంచ్ కాబట్టి ఇంటర్వ్యూ అడగాలి. క్లియర్గా మేము ఇన్స్పెక్టర్ బెయిల్ ఇవ్వమని అడిగాము. ఏదైతే కంప్లైంట్లో ఉన్న కంప్లైంట్కి అది ఇంగ్రీడియంట్స్కి అదేవిధంగా FIRలో ఉన్న సెక్షన్స్కి ఆ సెక్షన్స్ అట్రాక్ట్ కావు కాబట్టి మాకు ఇన్స్పెక్టర్ బెయిల్ వీఆర్ రైట్ టు బెయిల్ అనేది హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళాము. హైకోర్టు ఇమీడియట్గా వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. వాళ్ళ కౌంటర్ కోసం గురువారానికి పోస్ట్ చేయడం జరిగింది.
ఇంటరీమ్ మేము బెయిల్ రిలీఫ్ అడగలేదు, కోర్టు కూడా దాన్ని ఇవ్వలేదు. ఆయన బయటకు వస్తానని చెప్తున్నారు. ఒకవేళ ఏంటి వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్తారా, కేసు నమోదైంది, ఏం చేయబోతున్నారు? క్లియర్గా సుమన్ గారు ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయడానికి మేము హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేయడం జరిగింది. ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తారు సుమన్ గారు, అది లీగల్ టీం డిస్కస్ చేస్తుందండి దానికి సంబంధించి. గత 2.5 సంవత్సరాల కాలంగా దాదాపు 100,000 కేసులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు ఇల్లీగల్గా కొందరు పోలీసు అధికారులు కేసులు పెట్టడం జరుగుతుంది. చాలా వరకు కేసులు హైకోర్టులో మేము బీఆర్ఎస్ లీగల్ టీం క్వాచ్ చేయించడం జరిగింది. అంటే శని ఆది జడ్జిలు ఉండని రోజులు సెలవు దినాలు కాబట్టి ఈరోజు రిమాండ్ కోసం వాళ్ళు అంటే రిమాండ్ చేయడానికి అరెస్ట్ చేయడానికి వాళ్ళు వచ్చినట్టు మనకు కనబడుతుంది. క్లియర్గా తెలంగాణ. రైట్, బ్యాక్ టు యు రాధాకృష్ణ. అయితే ఇవన్నీ వ్యాఖ్యలంతా ఫ్యాబ్రికేటెడ్ వ్యాఖ్యలని సుమన్ చెప్తున్నారు. మరోవైపు కార్యకర్తలను చైతన్యపరచడానికే అలా మాట్లాడాలని ఇంకొక వైపు చెప్తున్నారు. అసలు ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు పంచనామా చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అసలు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? మామూలుగా యూనియన్లని వాళ్ళకి పూర్వవైభవం తేవాలంటే ఉద్యమాలు చేయడం కానీ లేదా ఆందోళనని ఉధృతం చేయడం, ప్రజల్లోకి యూనియన్కి సంబంధించిన అంటే సింగరేణి భవన్కి సంబంధించిన కార్మికుల ఏదైతే ఉంటుందో వాటిని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ విధంగా ఏకంగా సింగరేణి సింగరేణి గనినే కూల్చేద్దాం అనడం, మిలిటెంట్ యాక్ట్ చేద్దామని ప్రకటించడం అనేది వివాదాస్పదంగా మారింది. అందుకోసమే ప్రస్తుతం అయితే పోలీసులు వెయిట్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే లీగల్ సెల్ కూడా ఇక్కడికి వచ్చి పోలీసులతో మాట్లాడడం జరిగింది. తాము విచారణకు సహకరిస్తాం అంటే బాల్కా సుమన్ విచారణకు సహకరిస్తాడనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే ఒకవేళ బాల్కా సుమన్ కనుక బయటికి వస్తే వెంటనే అరెస్ట్ చేయడానికి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ముందుగా అసలు ఈ స్టేట్మెంట్స్ చేయాల్సిన దానికి కారణాలు ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు చేశారన్న దానికి సంబంధించి ప్రధానంగా పోలీసులు అతని నుండి విచారణ చేపట్టే అవకాశం కనబడుతుంది. అయితే లీగల్ సెల్ ఎవరైతే ఉన్నారో బాల్కా సుమన్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇదంతా కూడా పూర్తిగా బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలకు ఆ సెక్షన్స్ వర్తించవు కాబట్టి యాంటిసిపేటర్ బెయిల్ కోసం తాము కోర్టుకు వెళ్ళాము. కోర్టుకు వెకేషన్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి గురువారం తర్వాత వెకేషన్స్ హాలిడేస్ వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు రెగ్యులర్కి సంబంధించిన కోర్టులో భాగంగా అప్పుడు ఈ యాంటిసిపేటర్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈలోపే పోలీసులకు ఈ యాంటిసిపేటర్ బెయిల్కి సంబంధించిన సమాచారం తెలియడంతో ఇవాళ ఉదయం నుండి కూడా కొంత హంగామా సృష్టిస్తున్నారు. అరెస్టుకు సంబంధించిన వాటిని ఎక్కువగా ప్రచారం చేస్తూ వస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే బాల్కా సుమన్ మాత్రం బయటికి వస్తాడనేది ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్న కార్యకర్తలు కూడా చెప్తున్నారు. బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా బాల్కా సుమన్ని అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తీసుకువెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఇవాళ ఒకవేళ అరెస్ట్ చేస్తే కనుక ముందుగా అతనికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు చేస్తారు. దానికి సంబంధించిన చర్యలు అయితే ప్రస్తుతం అయితే పోలీసులు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న భవన్ దగ్గర ఉన్న వాళ్ళు మనం ఇక్కడికి వచ్చినప్పుడు విచారించినప్పుడు కూడా ఎప్పుడైతే మంగళవారం నాడు బాల్కా సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారో ఆ మరుసటి రోజు నుండి అంటే బుధవారం నుండి ఇక్కడ టాస్క్ ఫోర్స్ టీం మోహరించి ఉంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చెన్నూరులో కానీ అతనికి సంబంధించిన ఇంట్లో కూడా బాల్కా సుమన్ లేకపోవడంతో భవన్లోనే ఉన్నాడని పోలీసులు భావించడం జరుగుతూ రావడం జరిగింది. అందులో భాగంగానే 2 టీములు ఇక్కడ భవన్ చుట్టుపక్కల ఉండడం జరిగింది. ఎప్పుడైతే బాల్కా సుమన్ బయటికి వస్తారో అప్పుడు వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా వాళ్ళు భావిస్తూ రావడం జరిగింది. కానీ ఇవాళ ఎప్పుడైతే ఈ యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించిన సమాచారం తెలవడంతో ఇప్పుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకైతే పూర్తి స్థాయిలో రంగం అయితే సిద్ధం చేసి ఉంచారనేది మనం చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఎందుకంటే బయట టాస్క్ ఫోర్స్ టీంతో పాటుగా ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి ఏ క్షణంలోనైనా బాల్కా సుమన్ బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా అతన్ని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రియా. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఈ వివాదానికి కారణమైన వ్యాఖ్యలు అసలు బాల్కా సుమన్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. వస్తున్నారా రోడ్ల మీదకి? నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురి, పోయి మొత్తం జీఎం గాని ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారే ఏముంది. ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే సీరియస్గా